కేర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క హాస్పిటల్లో పేషెంట్ల యొక్క పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ కేర్ హాస్పిటల్లో చూస్తే ఒక ఇద్దరు ఇంకా సీరియస్గా ఉంది. ఇంకో పక్కన ఒక అతనికైతే వెన్నెముకలో ఒక నెయిల్ వెళ్ళింది. దాన్ని ఆపరేట్ చేసి చూపించారు. నెయిల్ కూడా ఒక రింగ్ ఒకటి అందులో పెట్టిన మెటీరియల్ అయితే తొడ మీద పోయి అది కూడా తీసి చూపించారు. అతను భవిష్యత్తులో మళ్ళా కోలుకున్న కాళ్ళు ముందున్న సత్తావు కానీ ముందున్న విధంగా పనిచేయవు. అదే మరి దీంట్లో ఒక బీటెక్ స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు. ఒక అతనైతే సెంటరింగ్ చేసి అతను కండిపోయింది. అదే మరి ఒక ఆడబిడ్డ అయితే ఫుట్పాత్ పనిచేసి ఆవిడ నిన్న పనికి పోకుండా వేరే దగ్గర పోయి ఆ దారిలో పోతా ఉంటే ఆవిడకి ఇది ఈ జాస్ అన్ని బ్రేక్ అయినాయి. అదే మరి ఇంకొక అతను కూడా టీచర్ ఒక అతను అదే మరిగా చదువు చెప్పి ఇంటికి పోతా ఉంటే అతను కూడా జాస్ ఫ్రాక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇబ్బంది కలిగింది. అంటే ఈరోజు చనిపోయిన వాళ్ళకి నేను చాలా స్పష్టంగా 10 లక్షలు రాష్ట్రం 5 లక్షలు కేంద్రం ఇవ్వమని డిమాండ్ చేశాం. అదే మరిగా ఈరోజు ఇంజరీస్ అయిన వాళ్ళకి కేసు టు కేసు 5 లక్షల వరకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఇప్పుడు ఆయన నడవలేకపోతే చేయగలిగింది ఏమీ లేదు. ఒకరికి కాలు పోతా ఉంది. బాగా చదువుకున్న అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కేసు టు కేసు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి అదే మరి ఉద్యోగం కూడా ఇచ్చి మళ్ళీ ఆర్టిఫిషియల్ లెగ్ అన్ని పెట్టించి అన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తే తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ కాలేరు. ఇది అందుకనే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంతమంది చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి సీన్ ఆఫ్ అఫెన్స్కి చాలా దగ్గరుంది. 2 నిమిషాలు నేను పోలీస్ స్టేషన్ చూశాను, ఆ దారిలో కారులో వచ్చాను. 2 నిమిషాలు పడుతుంది. కానీ వీళ్ళు కానీ ఇమ్మీడియట్గా వచ్చి కానీ ఆ సీన్ ప్రొటెక్ట్ చేసి కొంతవరకైనా ఉపయోగపడేది. లేటుగా వచ్చిన దానివల్ల ఆ సీన్ ప్రొటెక్ట్ చేయలేకపోయారు. అక్కడ ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ ప్రొటెక్ట్ చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇన్వెస్టిగేషన్లో పెద్ద ఉపయోగపడదు. అదొక ప్రాబ్లం ఉంది. అదే మాదిరిగా కేంద్రం మెసేజ్ పంపించిన తర్వాత సీఎం అనే వ్యక్తి రొటీన్గా తీసుకోవడం, ఆయన కన్ఫెస్ చేయడం, మామూలుగా పంపిస్తారో మెసేజ్ ఎలా పంపిస్తారు ఆ విధంగా తీసుకోవాలని చెప్పడం చాలా దారుణం. దేశంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అన్నింటికంటే ముఖ్యం లా అండ్ ఆర్డర్. ప్రభుత్వ పరితనాన్ని ఎప్పుడన్నా బేరీ చేయాలంటే లా అండ్ ఆర్డర్తోనే బేరీ చేస్తాం. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004 నుంచి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఉగ్రవాదానికి రాజధాని ఏదంటే హైదరాబాద్ అని లింకులు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి వచ్చింది. సరే, అవినీతి వేరే ఉంది, అవి నేను మాట్లాడలేదు ఇక్కడ. కానీ కేంద్రం ఒక అలర్ట్ పంపించిన తర్వాత ముఖ్యమంత్రి అనే వ్యక్తి దీన్ని నిర్లక్ష్యం చేయడం, రొటీన్గా తీసుకున్నాం, ఇది రొటీన్గా వచ్చే అలర్ట్ అనే విధంగా మాట్లాడడం చాలా దారుణం. రెండోది, కేంద్రం కూడా ఒకసారి చెప్పడం కాదు, ఈ విధంగా జరగబోతున్నాయి, మా దగ్గర స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు అలర్ట్గా ఉండడం చెప్పాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఇక్కడే ఇంటెలిజెన్స్, కేంద్ర ఇంటెలిజెన్స్ రెండు కలుపుకొని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని చేయాలి. ఈరోజు మీరు చూస్తే అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్స్ యొక్క భద్రత కోసం వాళ్ళు ఎస్ఎంఎస్లు ఇచ్చి ఇండియాలో తిరిగేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయని వాళ్ళు చెప్పారు, వాళ్ళు హెచ్చరిక చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని కాపాడవలసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగే పరిస్థితి వచ్చింది. నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపైన ఒక ఎంక్వైరీ చేయాలి ప్రధానమంత్రి. ఎంక్వైరీ చేసి ఎవరి నెగ్లిజెన్స్ ఎంత ఉంది, మనం అందరం కూడా ప్రజలకు జవాబుదారీ. ఈరోజు వాళ్ళ జీవితం మీరు చూడండి, కాళ్ళు లేని వాళ్ళంతా జీవితాంతం కాళ్ళు లేకుండా ఉండాలి. చనిపోయిన వాళ్ళు కుటుంబ సభ్యులు కోల్పోయి వాళ్ళు ఉంటారు. ఇంజరీస్ సీరియస్గా అయిన వాళ్ళు జీవితాంతం సఫర్ అవుతూ ఉంటారు. ఒక ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించవలసిన ప్రభుత్వం వ్యవహరించకపోయిన దానివల్ల ఈ ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఇంత మునుపు గోకుల్ చాట్లో దెబ్బ తగిలిన వాడికి మళ్ళా లుంబిని పార్క్లో మళ్ళా వచ్చి ఇక్కడ మళ్ళా ఇక్కడ జరిగింది. మక్కా మసీదు రెండు కూడా వాళ్ళకి కేవలం ఇంకా డబ్బులు కూడా లేదు, వాళ్ళని రీహాబిలిటేషన్ చేయలేదు, పునరావాసం చేయలేదు, వాళ్ళు పట్టుకోలేదు. గోకుల్ చాట్ కానీ లుంబిని పార్క్ కానీ మక్కా మసీదు కానీ దోషులు ఎవరు చేశారో త్వర పట్టుకోవాలి. పట్టుకోకపోతే ఎవరికేం భయం ఉంటుంది? ఇవన్నీ ఉన్నాయి.
ఇది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. దీనిపైన ఎంక్వైరీ జరగాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ.